హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను చికెన్ పచ్చడి ఈజీ వేలో సింపుల్గా ఎలా చేసుకోవాలో చెప్తానండి. దానికోసం నేను బోన్లెస్ చికెన్ తీసుకున్నానండి. బోన్తో ఉన్న చికెన్ అంత టేస్టీగా ఉండదు. నేను డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ హీట్ చేసుకొని చికెన్ని ఫ్రై చేసుకున్నా. మనం ఇప్పుడు ఆయిల్లో ఫ్రై చేసుకున్నప్పుడు చికెన్లో నుంచి వాటర్ అంతా వస్తుంది కదండి, ఆ వాటర్ అంతా వెళ్ళిపోయే వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఆయిల్ అంతా పైకి. ఇక్కడ నేను మసాలా ప్రిపేర్ చేసుకున్నానండి. ధనియాలు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, మెంతులు, మనం ఏమేమి బిర్యానీ మసాలాలో వేసుకుంటామో అవన్నీ వేసుకొని మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. ధనియాలు అవన్నీ నేను ఫస్ట్ రోస్ట్ చేసుకున్నానండి. ధనియాలు, మెంతులు, దాల్చిన చెక్క ఇవన్నీ కొంచెం వేపుకొని తర్వాత నేను మిక్సీ పట్టుకున్నాను. అలాగే ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, అప్పుడే దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేస్తున్నాను 2 స్పూన్స్. చూడండి ఆయిల్ అంతా పైకి వచ్చింది, వాటర్ అంతా పోయాయి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నేను ఆయిల్ కూడా డీప్ ఫ్రైకి సరిపడే అని అంటే చికెన్ పికిల్కి ఎంత పడుతుందో అంత ఆయిల్ పోసుకున్నానండి. 1 గ్లాస్ దాకా ఆయిల్ పోసుకున్నాను. దాంట్లోనే మొత్తం మిక్స్ చేసుకుని ఇక్కడ వెల్లుల్లి యాడ్ చేశానండి. ఆ క్లిప్పింగ్ మిస్ అయిపోయింది, అందుకే చూపిస్తున్నాను చూడండి. ఇలా వెల్లుల్లిని యాడ్ చేసుకొని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగే వరకు ఉంచుకున్న తర్వాత దీంట్లోకి మనం ఇప్పుడు రుచికి సరిపడినంత సాల్ట్ని యాడ్ చేద్దాం. మనం సాల్ట్ ఎంత తింటే దాని వరకు, అంటే నేను 1/2 కేజీ తీసుకున్నాను కదండి, దాదాపు చిన్న టీ గ్లాస్ 1/2 గ్లాస్ వరకు ఉప్పు, 1 గ్లాస్ వరకు కారాన్ని యాడ్ చేసుకున్నానండి. టీ గ్లాస్తోని 1/2 గ్లాస్ ఉప్పు, 1/2 గ్లాస్ కారం యాడ్ చేసుకుంటే సరిపోతుంది. మనం గరం మసాలా కూడా వేస్తున్నాం కదా, మసాలా మెంతులు, ధనియాలు, దాల్చిన ఇవన్నీ దంచుకొని కూడా వేస్తున్నాం కదా, అవి ఒక 3 స్పూన్స్ దాకా యాడ్ చేశానండి. యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుందాం. మనం గ్లాస్ జార్లో పెట్టుకున్న తర్వాత ఇదంతా గట్టిగా అయిపోతుందండి, ఆయిల్ అంతా పైకి వస్తుంది. ఇప్పుడు ఇలా కనపడుతుంది, కానీ టేస్ట్ మాత్రం సూపర్గా వచ్చిందండి. ఒకసారి ఇలా సింపుల్గా ట్రై చేయండి, ఈజీగా చేసుకోవచ్చు. బాయ్ అండి, మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి.